సార్ చెప్పండి సార్. బడ్జెట్ చూసారు. ఒక 12 లాక్స్ లోపు ఇన్‌కమ్ టాక్స్ జీరో అని చెప్పారు. ఓకే. వీళ్ళనుకుంటే బానే ఉంది. అది పక్కన పెట్టండి. జస్ట్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నరేంద్ర మోడీ గారు అక్కడ పీఎంగా ఉన్నారంటే ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు, అటు నితీష్ గారు. అండ్ ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? నిజంగా మొండి చేయి చూపించారా? మరి మొండి చేయి కాక ఇంకేమంటారు సార్? ఇప్పుడు బీహార్కి 2,00,000 కోట్ల దగ్గర వడ్డనలు జరిగినప్పుడు విస్తరలో మీరన్న ఇందాక ఉపోద్ఘాతంలో మీరు చెప్పినట్టు ఒక నితీష్ కుమార్, ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే కేంద్ర ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ అన్న మాటకి మనకి దగ్గర గుడ్లో మెల్లన్నట్టు కనీసం 2,00,000 కాదు 1,00,000 కోట్లనే అది ఏదైనా ఇవ్వాలి కదా. అంటే అంత మిగిలిన రాష్ట్రాలు కడుపు కొట్టాను కదా. ఎప్పుడు పెట్టింది 50,00,000 కోట్లు బడ్జెట్ పెట్టేశారంటే నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఈ బీజేపీ వాళ్ళతో 2 తెలుగు రాష్ట్రాలకి సచ్చినా ఏమి చేయలేదు. మనం ఎర్రిమోలో కల్లా వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం. ఇక్కడేమో పార్లమెంట్కి కూడా గెలిపించారు వీళ్ళు. అవును. వాళ్ళు అసలు ఇంకా మరీ ఘోరంగా ఎవరో ముఖం తెలియని వాళ్ళు కూడా పార్లమెంట్కి గెలిపించి పంపించుకుంటే మన దౌర్భాగ్యాలుగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండ్ ముఖ్యంగా పోలవరం అండ్ అమరావతి, ఈ 3 కదా ప్రైమరీవి. అవును. పోలవరం ఏంటంటే 41.5 మీటర్ల ఎత్తుకి కన్ఫైన్ అయితే ఏం చెప్పాలి దానికి? పోలవరంకి ఎంతో కొంత నిధులు ఇచ్చారు కదా సార్. పోలవరం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఈ 2 సంబంధించి సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు మొన్న ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజీ, ఈ 5,000 కోట్ల ప్యాకేజీ పరిరక్షించడానికి అన్నట్టుగా మాట్లాడితే ఎవరైనా చేయలేరు. దానికి మీరు డబ్బులు చూస్తున్నారు, దాని వెనకాల రీతిబాధలు చూడండి. ఓకే. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100 కంపెనీలు దేశం మొత్తం మీద అమ్మేసే దగ్గర దీని నెంబర్ ఇంకా రాలే. ఓకే. అంతవరకు ఏంటంటే దానికి వచ్చి లాసెస్ని సస్టైన్ చేయడానికి ఏం చేస్తున్నారు? జీతబత్యాలు ఇవ్వకుండా ఎవడైనా ఇంతంత జీతబత్యాలు ఇవ్వాలి, ఇంత అప్పులోనే దీనికి అంటే ఎవడన్నా కొంటాడు ఇటు వచ్చి. అంటే దానికి మన డబ్బులే దానికి ఆ విధంగా ఇచ్చారు. జీతాలు ఇచ్చి పని చేయకుండా ఏం చేయాలో దానికి ముడిసరికి ప్రాబ్లం, దాని తప్ప అన్ని చేస్తారు కదా. ఇప్పుడు ముఖ్యంగా మన రైల్వే జోన్ బడ్జెట్ అలొకేషన్ ఏదండి? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అది. రైల్వే జోన్ గురించి లేదు, ఆ మాటే లేదు. 149 కోట్లు బిల్డింగ్ శంకుస్థాపన అని చెప్పి కథ చెప్పి వెళ్ళిపోయారు. రైల్వే గురించి లేదు, అమరావతి పేరు కూడా అమరావతి పేరు ఎత్తలేదు. అమరావతికి ఎంత వాళ్ళు చెప్తున్న కథ ప్రకారం 1,00,000 కోట్లు పైసలు. అంటే లాస్ట్ టైం అది వెసులుబాటు ఇచ్చారు కదా, అది ఇచ్చారని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్ లో డబ్బులు ఎలకేషన్ కావాలి సార్. అది మనకి ఇచ్చినట్టు అది దాన్ని ఎప్పుడో సంవత్సరం అయ్యేలోపుగా వస్తుందని ఎదురైనా చూడొచ్చు కనీసం. ఇప్పుడు దీంట్లో రూపాయి డబ్బులు మనకి అమరావతి పేరు మీద ఇవ్వకుండా, వైజాగ్ రైల్వే జోన్కి ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్లు ఇచ్చాం, పోలవరంకి ఏమో డయాఫ్రమ్ వాళ్ళు అవన్నీ రిపేర్లు చేసుకోవడానికి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకుంటే మనకేంటి ఎలకేషన్ దాంట్లో? ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు పొద్దుంది జాతీయ ప్రాజెక్ట్ అది. వీళ్ళ టెన్యూర్లో ఒక జాతీయ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని చెప్పమానండి. ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న ప్రజలు సతమతం అవుతున్న ఇతిబాధల్ని గమనిస్తూ తాత్కాలిక ఉపశమనం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏమీ లేదు. నెక్స్ట్ టర్మ్కి వండరు కూడా తెలియదు. ఐటీ స్లాబ్లు ఓకే 25-26 కదా. వీళ్ళు ఉంటారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నితీష్ కుమార్కి రేపు మంటకి దిగాడు అనుకోండి, ఆల్రెడీ మణిపూర్లో ఎత్తేసాడు దుకాణం. ఇప్పుడు ఇక్కడ దుకాణం లేపేసాడు అనుకోండి, చంద్రబాబు గారు కూడా ఈ బడ్జెట్లు చూసి ఎవడు ఊరుకుంటాడు? చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కదా సార్. సంవత్సరం దాకా ఏమవుదు. ఈ బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ కూడా ఓపికే ఉంటుంది. ఓకే. తర్వాత నుంచి మంట మొదలవుద్ది. ఓకే. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ 6 బుల్లెట్లు ఏవైతే వీళ్ళు ఇచ్చారో మనకి దింపారు అందరికీ వెనక నుంచి. అదేంటి సంక్షేమం, సభకు నమస్కారం. ఈ బడ్జెట్ అలొకేషన్స్లో కూడా స్టేట్ ప్రాస్పరిటీని ఎక్కడికక్కడ నిరోధిస్తుంటే ఎవరేం చేస్తారు? పోనీ సంక్షేమం చేయట్లే, కేంద్ర నిధులు తీసుకొచ్చి అమరావతి తిరగబెట్టేస్తారు, లేకపోతే పోలవరం గబగబ పరిగెట్టించేస్తారు అంటే ఏమి? ఆర్ఆర్ ప్యాకేజ్ మీద క్లారిటీ ఏదండి? ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి మరి ఇంకేది? అది ప్రైమరీగా అదే కదా. 11 సంవత్సరాలు బట్టి బాధితులు సస్తూనే ఉన్నారు. తుఫాన్ రాగానే పునరావాస కార్యక్రమాలకు తీసుకెళ్ళడం, వాళ్ళకి అన్నం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం అదే కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నప్పుడు తెలంగాణకు చూడండి, మెట్రో ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్, సెకండ్ ఫేజ్, దానికి అలొకేషన్స్ లేవు. మెట్రో గురించి కూడా మాట్లాడలే. ఆంధ్రప్రదేశ్ మెట్రోకి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ మెట్రో గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ మెట్రోకి మాట్లాడలే. ఇక్కడ తెలంగాణలో సెకండ్ ఫేజ్ కి మెట్రోకి ఇక్కడ నిధులు లేవు. మూసి పరిరక్షణ గతంలో చూడండి, ప్రాణహిత చేయవలది జాతీయ ప్రాజెక్ట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు నానా తిప్పలు పడుతుంటే అది మొత్తం బడ్జెట్లన్నీ ఎత్తుకొచ్చేస్తున్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు మొదలెట్టుకున్నారు స్టేట్ పర్వ్యూలో. దానికైనా డిపిఆర్ లో తీసుకొని పర్ఫెక్ట్ చేశారా? అంటే స్టేట్ చేస్తే దానికి వివక్ష చూపించుకుంటూ కూర్చున్నారు ఇక్కడ. సార్ ఇంకో విషయం మాట్లాడుకుంటే జల్ జీవన్ గురించి కూడా ఎలాంటి అలొకేషన్ కూడా ఇవ్వలేదు. అడగండి సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఆయన జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడే ఉపోద్ఘాతాలు ఇచ్చారు కదా ఆయన. ఏది మనకు ప్రాపర్ అలొకేషన్ కావాలి కదా. రూపాయి అలొకేషన్ ఉంటే దాంట్లో ఏదైనా మాట్లాడతాం. ఇప్పుడు రాజీవ్ సుజలా సుఫలా పథకం కింద ఈ నల్గొండ బాధితులను పరిరక్షించినప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్లోరిసిన్ బాధితులు ఎంతమంది ఉన్నారు? అవును. అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ అది 747 కోట్లు 790 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకుని అక్కడ ఉద్దానం బాధితుల్ని 2-3 ప్రాంతాల్లో కిడ్నీ బాధితుల్ని మనం పరిరక్షించుకుంటూ గత ప్రభుత్వాలు చూసిన తర్వాత ఈ ప్రభుత్వ కార్యాచరణ ఏది? ఈ ప్రభుత్వ కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు?
అవును. ఇప్పుడు స్టేట్ డైరెక్ట్గా కొన్ని ప్రాజెక్టులు చేయడానికి ధైర్య సాహసాలు కావాలి సార్. వాళ్ళు స్టేట్ బడ్జెట్లో తీసుకొచ్చి ఆ విధంగా చేయడానికి గత ప్రభుత్వం తీసుకున్నాను, ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకోవట్లేదు అలాంటి విషయాల్లో. పారాసైట్ల కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడుతుంటే ఏది ఎలకేషన్స్ లేవు. సార్ ఇంత జరిగిన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఎంపీల మీద, పురంధేశ్వరి గారు మెయిన్ ఇక్కడ, వాళ్ళ మీద ఏదైనా ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉన్నాయా సార్? ఏమీ ఎవడంటే వెళ్ళే ఇది పురంధేశ్వరి గారి వల్ల వస్తే అసలు ఏమీ కాదు. మీరు మళ్ళీ రాసుకోండి, అంటర్లేచి ఎర్రింగ్తో కూడా రాయండి కావాలంటే. ఆవిడకి ఏమీ కాదు. ఆవిడ ఒక ఉత్సవ విగ్రహం బీజేపీకి అధ్యక్షురాలుగా అంతే. వాళ్ళకి ఏమీ అన్న డిస్క్రిప్షన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే గతంలో అయితే సోమవీర్రాజు గారు మీరు ఎవరని అడిగారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఎవరండి అని అడిగాడు ఆయన. ఓకే, అంత శ్రద్ధ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద వాళ్ళకి. ఓకే సార్, మరి ఏ పరంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని గెలిపించి ఆంధ్రప్రదేశ్ మంచి చేస్తారని ఓట్లు వేసి గెలిపించారు? మరి మంచి చేసేట కదా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని ఎత్తికెత్తుకుంటే వాళ్ళు గెలుస్తారు. లేకపోతే 0.5% అక్కడ మూలకు వచ్చి ఉంటారు వాళ్ళు. ఓకే, ముస్లింలకి కరసం నేర్పేది ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే, టీడీపీ వాళ్ళే వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు లేకపోతే అసలు ప్రసక్తే లేదు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం. ఓకే సార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కామన్ స్కీమ్స్ కూడా ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు మనకి ఆంధ్ర రాష్ట్రానికి. కామన్ స్కీమ్స్ కానీ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ లాంటిది కొంచెం అటు ఇటు వెసులుబాటు ఉంది, 1-2 యాడ్ చేస్తారు. సో అలాంటి కూడా ఏది కూడా చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. దానిపైన మీరేమంటారు? ఎవరండి వాళ్ళు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు అంటే వాళ్ళకి బాగా మంట. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా అంటారా? సౌత్ ఇండియా అంటే అది వేరే లెక్క. అప్పుడు ఆడపత్ర కర్ణాటకలో మన ఉద్ధరించడానికి గెలుస్తుంటారు కదా. ఈ ముఖ్యంగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే పూర్తి వివక్ష. మనం అంటే భయం భక్తి కూడా లేదు. తమిళనాడు అంటే భయం. మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కేంద్ర బడ్జెట్లకు సంబంధించిన విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వాళ్ళందరూ ఏకతాటి మీద ఉంటారు. వాళ్ళు గెలిచిన ఎంపీలు అందరూ ఇక్కడ తెంగర బుచ్చిలో ఇక్కడోడు అక్కడోడు ఉంటాడు. అంచేత వాళ్ళకి ధైర్యం అన్నమాట మన విషయంలో. అది చూడండి, బీజేపీ వాళ్ళు అసలు తిరగబెట్టేశారని చెప్తున్నారు తెలంగాణకు వస్తారు కల్లా. ఆంధ్రప్రదేశ్ వీళ్ళు మొత్తుకుంటారు అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా సాయంత్రం 4 గంటల నుంచి. దేనికి ఇంత ఘోరం అండి? ఇంత వివక్షకు గురి చేస్తారు రాష్ట్రాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఉమ్ముతడి కార్యక్రమాలు అన్నట్టు ఏంటండి ఇది? మళ్ళీ మీరు చెప్పినట్టు వాళ్ళు క్లచర్స్ మీద ఉంటే ఒక క్లచర్ చంద్రబాబు నాయుడు గారితోనే మనం గర్వంగా చెప్పుకుంటుంటే రేపు పొద్దున్న తిరగబెట్టేస్తారు మనకంటే. ఒక అమరావతికి దిక్కులే, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇవే లేవు ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి. అవును, రైల్వే జోన్ సంబంధించి ఏం లేదు, అది మాట లేదు, మాట అంతే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.